అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పులివెందులలో అశాంతి రాజ్యమేలుతా ఉంది. అధికార దుర్వినియోగం రాజ్యమేలుతా ఉంది. వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక జడ్పీటీసీ స్థానం కోసం ఇది అవసరమా? ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో చేసినటువంటి చాలా పెద్ద ట్వీట్ గురించి మీకు ఒక రెండు ముక్కల్లో చెప్పేటువంటి ప్రయత్నం నేను చేశాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మీ అందరికీ ఏమనిపిస్తూ ఉంది? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. నిజానికి వైసీపీ నాయకుల మీద టీడీపీ నాయకులు దాడి చేస్తే జర్నలిస్టుగా మనం ఖండిద్దాం, సగటు ప్రజలుగా మనం ఖండిద్దాం. దాడులు ఎవరి మీద ఎవరు చేసినా కరెక్ట్ కాదు. కానీ పులివెందుల్లో ఏం జరుగుతుంది? పులివెందుల్లో ఇవాళ ఏం జరుగుతుందో తెలవాలంటే 2021లో కుప్పంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి. 2021లో కుప్పంలో అక్కడ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. నిజానికి కుప్పం అంటే టీడీపీ కంచికోట, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం. అక్కడ టీడీపీయే గెలుస్తుందని కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్తారు. పులివెందుల వైసీపీ కంచికోట ఎలాగనో, జగన్మోహన్ రెడ్డి గారి కంచికోట ఎలాగనో, కుప్పం చంద్రబాబు నాయుడు గారికి కంచికోట. నిజానికి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి కంచికోట కాదు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కంచికోట. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు నుంచే పులివెందుల్లో వరుసగా వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న కోట కాదు. కానీ కుప్పం చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్న కోట. అక్కడి నుంచి దాదాపు అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ కుప్పంలో టీడీపీ పార్టీని ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు ఓడించడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు, ప్రత్యేకించి కుప్పంలో కూర్చొని ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని అందరినీ కూడా కుప్పంలో ఇన్ఛార్జీలుగా పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు వైసీపీ గెలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. అధికార దుర్వినియోగం చేశారు, ఓ రకంగా హత్యాకాండ చేశారు, మహిళల మీద దాడులు చేశారు, ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేశారు. సరే, గెలవటువంటి సహజంగా ఎలా గెలవాలి? నామినేషన్ వేయాలి, పోలింగ్ జరగాలి, ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలి, ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలిచినట్టు. కానీ ముందు నామినేషన్ల కాడే అవతల వాళ్ళు నామినేషన్ వేయకుండా ఆపే ప్రయత్నం. నామినేషన్ వేస్తే కదా ప్రజలు ఓటేస్తే కదా ఎవరు గెలుస్తుంది, ఎవరు ఓటి తెలిసేది. కానీ టీడీపీ తరపున వ్యక్తులు నామినేషనే వేయించని పరిస్థితి. ఏకగ్రీవాలుగా వైసీపీ ఆ రోజు తమను తాము ప్రకటించుకున్న పరిస్థితి. పోలీసుల్ని, అధికారులని మొత్తం కూడా తమ చేతుల్లో పెట్టుకొని కుప్పాన్ని ఆర్టిఫిషియల్గా గెలిచి మేము గెలిచామని చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ కుప్పంలో గెలిచిన తర్వాత వైసీపీలో ఒక రకమైన కాన్ఫిడెన్స్, వైనాట్ 175 అనే నినాదం అక్కడే పుట్టింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం, ఎందుకంటే కుప్పంలో ఎక్కువ సర్పంచ్లు మేమే గెలిచాం, ఎక్కువ ఎంపీటీసీలు మేమే గెలిచాం, ఎక్కువ జడ్పీటీసీలు మేమే గెలిచాం, మున్సిపల్ కార్పొరేటర్లు మేమే గెలిచాం, మున్సిపల్ చైర్మన్ మేమే గెలిచాం. కాబట్టి రేపు రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యే కూడా మేమే గెలుస్తాం. వైనాట్ కుప్పం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, వైనాట్ కుప్పం. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్. ఒక కుప్పం ఏందండి, రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ఎన్నికల జరగనిచ్చారా? నామినేషన్లు వేయనిచ్చారా? లోకల్ బాడీల్లో అవతల వాళ్ళని నామినేషన్ వేయించిన పరిస్థితి కదా. కొంత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకుంటా, కొంత ప్రీ ఎలక్షన్ జరిగింది. అంటే స్టేట్ ఎన్నికల సంఘం ఆధీనంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా సరిగ్గా జరగనివ్వని పరిస్థితి. ఒక కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకున్న ఎలక్షన్స్ మాత్రమే కొద్దిగా బెటర్గా జరిగాయి. 2024 మెయిన్ ఎలక్షన్స్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టి చేపించినటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? వైనాట్ కుప్పం అని, వైనాట్ 175 అని చెప్పినటువంటి పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లుగా పడిపోయింది ప్రజల ఓటు ద్వారా. ప్రజలు ఒక గుద్దితే ఈవీఎంలని వైసీపీ 151 నుంచి 11కి వచ్చింది. ఇవాళ పులివెందుల్లో జరుగుతున్నటువంటి రాజకీయ రచ్చ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాదు అనేది లేదు. వైసీపీ ఎమ్మెల్సీ మీద దాడి జరిగిందని నేను కూడా వార్త విన్నాను. ఆ దాడి నేను కూడా ఖండిస్తాను. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఖండిస్తాను. దాడి కరెక్ట్ కాదు, అది ఎవరి మీద చేసినా కరెక్ట్ కాదు. అయితే దాని వెనకాల ఉన్న కారణాన్ని ఖచ్చితంగా ఆలోచించుకొని తీరాలి. ఎందుకంటే పులివెందుల భూమి వణుకుతుంది. పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు దాదాపు 10,000 చేంజ్ ఓట్లు ఉంటాయి.
దాంట్లో 5,000కు పైగా ఎవరికి ఓట్లు వచ్చినా సరే వాళ్ళు గెలిచే అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తంగా 10,000 కూడా పోల్ కావు. 9,500 అలా పోల్ అవుతాయి ఓటింగు. దాదాపు ఒక 5,000 ఓట్లు ఎవరికొస్తే వాళ్ళకే గెలిచేటువంటి అవకాశం ఉంటది. టీడీపీ వర్సెస్ వైసీపీ పోటీ గట్టిగా నడుస్తుంది. కొంత అధికారం టీడీపీ వైపు ఉంది కాబట్టి వ్యవస్థలన్నీ టీడీపీ కోఆపరేషన్‌గా ఉంటే ప్రజల్ని కొంత తమ వైపు తిప్పుకునేటువంటి అవకాశం టీడీపీకి ఉంటది. కాబట్టి ఈ అవకాశాన్ని పాడు చేయాలి. పులివెందులలో జడ్పీటీసీ ఇంక టీడీపీ గెలిచిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పరువు పోయే అవకాశం ఉంటది కదా! జగన్మోహన్ రెడ్డి గారు కోటరీలో టీడీపీ గెలిచిందంటే అది ఇప్పుడు వైసీపీని భయపెడుతుంది. రెండోది రేపు నిజంగా జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా ఓడిపోవటానికి ఉన్న కారణాన్ని ముందే ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇగో టీడీపీ దౌర్జన్యం చేసి గెలిచింది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గెలిచింది. వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని పనిచేయనీయకుండా చూసి గెలిచింది అని చెప్పనీయాలి. దానికోసం జరిగేటువంటి ప్రయత్నం. ఇవాళ వైఎస్ సునీత గారు స్పందించారు. పులివెందులలో జరుగుతున్న పరిస్థితులు కనుక నాకు ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే మాకు ఒకనాడు మా నాన్న అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు గుర్తొస్తుంది. ఆ రోజు చంపేసి రక్తాన్ని తుడిచేసి గుండెపోటుగా చిత్రీకరించేసి ఏ రకంగా ఒక డ్రామా క్రియేట్ చేశారో ఈరోజు కూడా అదే చేస్తున్నారు వైసీపీ నాయకులు. మా బంధువు సురేష్ మీద దాడి జరిగింది అనేది ఆవిడ చెప్పుకొస్తున్నటువంటి మాట. అంటే పులివెందులలో ఏం జరుగుతుందో దాచేసి వాళ్ళకి కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రమే బయటకు ప్రజెంట్ చేసేసి వైసీపీ గగ్గోలు పెడుతుంది అనేది మనకి సునీత గారి మాటలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీ వ్యతిరేకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను తిప్పికొట్టే క్రమంలో ఎందుకంటే గతంలో మూసుకొని కూర్చునేవారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళ చేతిలో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తిరగబడుతున్నారు, తిప్పి కొడుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ బెంగురు పడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ పులివెందుల జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు అసలే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నారు. రాజీనామా చేద్దాం అనుకుంటున్నారు. భయాలక్ష్యం వస్తే పులివెందులేలా పులివెందుల కాపాడుకోవాలని జడ్పీటీసీ గెలవాలంటే ఏదో ఒక రాజకీయ రచ్చ చేయాలి. ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా వైసీపీ ఎమ్మెల్యేస్ మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారా? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారా? వేర్ ఈజ్ హీ? వైసీపీ నాయకుడిగా, అధినాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెంటనే వెళ్ళాలిగా. అక్కడ ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది, వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక జడ్పీటీసీ ఎన్నికను ఏం పోయేది ఏందని మళ్ళీ మాట్లాడతారేమో. కానీ వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు అంతా, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక జడ్పీటీసీ స్థానం కోసం ఊరికొక ఇన్ఛార్జి కూర్చున్నారు. ఊరికొక ఇన్ఛార్జ్, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళు ఒక ఊరిని ఇన్ఛార్జిగా తీసుకొని ఇక్కడ జడ్పీటీసీ మనం గెలవాలని చెప్పేసి కూర్చొని పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ కృష్ణా జిల్లాలో పేరు నాని కూడా పోయాడండి అక్కడికి. తర్వాత ఆ కడప జిల్లాలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం అక్కడ కూర్చున్నారు. ఆ జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడే కూర్చొని పనిచేస్తున్నాడు. అక్కడ ఎమ్మెల్సీలు అక్కడే కూర్చొని పనిచేస్తున్నారు. ఆ జిల్లాలో వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడే కూర్చొని పనిచేస్తున్నారు. మరి ఇంత ప్రెస్టేజ్ తీసుకున్నా అక్కడ జడ్పీటీసీ గెలవగలిగిద్దా లేదా వైసీపీ? చూద్దాం, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.